grace the dais. May I first respectfully invite the Honorable Principal District Session Judge, Account Chairperson, District Legal Service Authority, Srimati Lakshmi Sharada Madam, to grace the dais. Now I request Sri B. Hari Singh Sir, Joint Collector, to present sapling to our honor. Thank you, sir. Thank you.
deliberations will strengthen our collective ability to identify children in need of care, protection, and to respond their needs with sensitivity, responsibility, and promptness. I once again extend my warm welcome to all the dignitaries on the dais, and all the staff members and all of the participants here. I request and have privilege of listening the special address by our respected district collector, Sir Sri Tejas Nangaon Power IAS. A very good morning to everyone. ఈ రోజు సూర్యాపేట జిల్లాలో ప్రత్యేకంగా చైల్డ్ రైట్స్ మీద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా 1 day సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ టు ది చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు లక్ష్మీ శారదా మేడం గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున నా తరపున నమస్కారాలు తెలియజేస్తాము. అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. ఒక సమాజానికి ఒక బలమైన సమాజంలో మార్చుకోవడానికి మనం వివిధ రంగంలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తులకి సామర్థ్యం కల్పిస్తూ ఉంటాం. కానీ వచ్చే రోజులు మన సమాజం బాగుండాలి, బలంగా ఉండాలంటే మన భావితరం కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఆ భావితరం మనం బలమైన భావితరం తయారు చేయాలంటే వారికి విద్యా, వైద్యం, భద్రత ఈ అంశాలు మనం మరవలేము. అటువైపు మనం ఆలోచన చేస్తే ఎన్నో విధానాలు, ఎన్నో పథకాలు, ఎన్నో సుఖ సౌకర్యాలు మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఈరోజు కొద్ది రోజుల క్రితం మనం ఇండిపెండెన్స్ చేసుకున్నాం. కానీ ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఆలోచన చేయండి, మీరు గత 1 yearలో లాస్ట్ 1 yearలో పిల్లలకి భద్రత విషయంలో కానీ లేదా వారికి హక్కు కల్పించే విషయంలో కానీ ఎక్కడైనా లోపాలు మనం చూసి ఉన్నారంటే ఖచ్చితంగా ఎవరు కూడా సార్ ఏదో ఒక ఇన్సిడెంట్ మేము చూసి ఉన్నామని ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్తారు. అది మన జిల్లాలోనే పుట్టిన గర్ల్ చైల్డ్స్ కి రోడ్ మీద పడేసిపోవడం కావచ్చు, లేదా చైల్డ్ లేబర్ కింద మనం చూస్తున్న పత్తి వేయడానికి, పత్తి తీయడానికి పోతున్న స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ కావచ్చు, డాబాల్లో హోటల్లో పనిచేస్తున్న, హోటల్స్లో షాప్స్లో పనిచేస్తున్న చిన్నపిల్లలు కావచ్చు. ఆ రకంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2 అంశాలు మనం చాలా కేటగిరికలీ సెపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి భద్రత ప్రొవైడ్ చేయడం, రెండోది వాళ్ళకి బలమైన భవిష్యత్తు కోసం కావాల్సిన సపోర్ట్ ప్రొవైడ్ చేయడం. 2 రకాలు చూసుకుంటే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఈ సమాజంలో బలమైన సమాజం తయారు చేసుకోవడానికి ఎవరిలో సామర్థ్యం ఉంది అంటే అది ఒక ఉపాధ్యాయ రంగంలో ఉన్న పనిచేస్తున్న అందరూ టీచర్, ఉపాధ్యాయులకు మాత్రమే. మేము ఈరోజు వ్యవస్థ మీద మా ఫోకస్ ఉంటుంది, కానీ రేపటి భవిష్యత్తు, రేపటి వ్యవస్థ మీద ఎవరైతే కృషి చేస్తున్నారో, కష్టపడుతున్నారంటే వారు టీచర్స్. సో ఈరోజు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు కావచ్చు, డిఎల్ఎస్ఏ కావచ్చు, వారు ప్రతి స్కూల్లో ఉన్న పిల్లలకి మనం వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి, వారికి ఒక బలమైన పాజిటివ్ ఫ్యూచర్ మనం బిల్డ్ చేయాలంటే ఆ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ కింద మీ అందరికి నామినేట్ చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో విద్యా వ్యవస్థ ఒక మంచి దారి మీద నడిపించడానికి మీరందరూ నాకు సహకారం ఇస్తా ఉన్నారు. మనం అందరు కలిసి ఒక బలమైన సూర్యాపేట జిల్లా నిర్మించుకోవడానికి కష్టపడుతున్నాము. కానీ రాబోయే రోజులు కూడా ఖచ్చితంగా ఆ స్థాయిలో సూర్యాపేట జిల్లా సూర్యుడిలాగా వ్యక్తులు అందరికీ నింపుతా ఉండాలంటే ఈరోజు మనం ప్రతిపాదన పెట్టిన ఈ సబ్జెక్టు చైల్డ్ రైట్స్ రిలేటెడ్ మీరు అందరూ మీ పరిధిలో, మీ స్థాయిలో
పిల్లల భద్రత గురించి కావచ్చు, వాళ్ళ అభివృద్ధి కోసం కావచ్చు, వాళ్ళ సంక్షేమం కోసం కావచ్చు, వారికి ఏపీజే కలాం గారు అన్నట్టు కళలు కనే విధంగా, కళలు సాధించే విధంగా మనం అందరం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది అని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఈరోజు ఇక్కడ నాకు అవకాశం ఇచ్చినందుకు సభా అధ్యక్షులు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కూడాను పిల్లలే బాల్యం అన్నది ప్రతి వ్యక్తికి కూడాను అత్యంత ముఖ్యమైన కీలకమైన దశ. అంతేకాకుండా అది చాలా దుర్బలమైన దశ కూడాను. వారంతటా వారుగా ఏ పనులు చేసుకోలేరు, ఆలోచించలేరు. వారి ఆలోచనల్ని పెంచడానికి కానీ, వారికి ఒక పరిశీలన శక్తి అని కానీ, లేదంటే విజ్ఞానం అని కానీ, ఏదన్నా కానీ రావాల్సింది, వాళ్ళకి ఇవ్వాల్సింది, అందజేయాల్సింది, వాళ్ళకి అన్ని రకాల అవకాశాలు కల్పించాల్సింది మన పెద్దలమే. భారత రాజ్యాంగము అనేక రకాల హక్కులు పిల్లలందరికీ ఇచ్చింది. వాళ్ళకి విద్య అందించాలి, వాళ్ళకి సరైన ఆరోగ్యకరమైన సురక్షితమైన వాతావరణం కల్పించాలని, ఒక మంచి కుటుంబాన్ని అందజేయాలని అనేక రకాల బాధ్యతలు పెద్దల మీద పెడుతూ పిల్లలందరికీ అనేక రకాల హక్కులు ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రకారము కూడాను ఈ సెన్సిటివిటీని చూస్తూను పిల్లలకి ఏ రకమైన హక్కులు ఉండాలి, వాళ్ళకి ఏమి మనము అందజేయాలి అని అన్నది ప్రతి ఒక్కటి కూడాను కీలకంగా చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్క బాలుడు కానీ బాలిక కానీ వాళ్ళ అవసరాలు అన్నవి వేరే ఉంటాయి. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ కావచ్చు, లేదంటే కనుక వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ లెవెల్స్ కావచ్చు, దేనికి సంబంధించి అయినా. కానీ ప్రతి ఒక్కరికి కూడాను మనం సమానమైన అవకాశాలు, చదువు నేర్చుకుందికి కానీ, లేదంటే కనుక నైపుణ్యం పెంచుకుందికి కానీ, మానసికంగా శారీరకంగా వారు అభివృద్ధి చెందడానికి కానీ, వారి భవిష్యత్తు తీర్చిదిద్దుకుందికి కానీ, వీటన్నిటికీ కూడాను మనము వాళ్ళకి సరైన అవకాశాలు అందించి వాళ్ళకి సహకారం అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. అయితే మన సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. ఏంటంటే మనం పిల్లలు కదా, వాళ్ళకి ఏం అవసరాలు ఉంటాయి, వాళ్ళకి సమయానికి వాళ్ళకి ఏదో తిండి పెట్టడము, లేదంటే కనుక వాళ్ళకి సరైన నిద్రపోయే మంచి స్థలం అది చూపించడము, లేదంటే చదువుకుందికి పంపించడము, దీని వరకే సరిపోతుంది అని మనం అనుకుంటాము. అదే రకంగా అమ్మాయిల్ని జాగ్రత్తగా ఇంట్లో ఉంచి కాపాడితే బాగుంటుంది, వాళ్ళకి కనీసం 14-15 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి పెళ్లి చేసేసి పంపించేస్తే మన బాధ్యత వదిలిపోతుంది. ఇది కూడా ఒక అపోహే. అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళే పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, ఏం పర్వాలేదు, మనం వాళ్ళ గురించి అసలు చూసుకొని అవసరం లేదు. ఇది కూడా ఒక అపోహే. వీటన్నిటికన్నా కూడాను మనకున్న అతిపెద్ద అపోహ ఏంటంటే, పెద్దవాళ్ళం పిల్లల గురించి వాళ్ళకి ఏం కావాలన్నా కానీ మనమే చూడగలుగుతామన్న ఆలోచన చాలా పెద్ద అపోహ. పిల్లలందరికీ కూడాను అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాళ్ళు 18 సంవత్సరాలు వాళ్ళంతటా వాళ్ళగా యుక్త వయసుకి వచ్చి వాళ్ళు న్యాయపరంగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే అధికారం వాళ్ళకి వచ్చేదాకా కూడాను ప్రతి ఒక్కటి కూడాను వాళ్ళ మీద వాళ్ళ యొక్క ఏ విషయం గురించి అన్నా కానీ మనము నిర్ణయం తీసుకునేది మనమే అని అనుకోవడం అన్నది చాలా పెద్ద అపోహ అవుతుంది. పిల్లలందరికీ కూడాను వాళ్ళ అభిప్రాయాలు చెప్పగలిగే వాళ్ళకి హక్కు ఉన్నది. ఏదన్నా కానీ వాళ్ళ కన్సెంట్ అన్నది తీసుకోకుండా, వాళ్ళ యొక్క ఆమోదం అన్నది తీసుకోకుండా ఏ ఒక్కటి కూడా మనం అమలు పరచకూడదు. పిల్లలకి ఏం అర్థమవుతుంది అని అనుకుంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దానికోసమని మనకి చాలా సహనం అవసరం అవుతుంది, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడము. అందుకనే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అన్న దారి చూపించే దాంట్లోని టీచర్స్, గురువులు అన్న వాళ్ళు అత్యంత ప్రముఖమైన పాత్ర వహిస్తారు. అందువల్లనే న్యాయ వ్యవస్థ తరపున, అలాగే ఈ న్యాయ సేవాధికార సంస్థ తరపున మా తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారు గురువులతోటి వారితో టైఅప్ అయ్యి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నది ఒకటి అగ్రిమెంట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకొని గురువులందరినీ కూడా ఇందులో భాగస్వాముల్ని చేసి ఈ న్యాయ సేవాధికార సంస్థల దగ్గర నుంచి మేము న్యాయ సేవలన్నీ పిల్లల కోసం అందించాలి అన్న ఉద్దేశంతో మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు
MOU అన్నది దాన్ని అమలుపరచడం అన్నది జరుగుతోంది. దాని మూలాన మిమ్మల్ని అందరినీ కూడాను పిల్లల చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ కింద మిమ్మల్ని అందరినీ డిక్లేర్ చేసి మీరు ఏ రకంగా న్యాయ సేవాధికార సంస్థతోటి మీరు టైఅప్ అయ్యి మీరు ఏ రకంగా పిల్లలకి ఈ రక్షణ ఇవ్వడం కానీ లేదంటే కనుక వాళ్ళకి అవసరమైన సహాయ సహకారాలు న్యాయపరంగా అందించడానికి ఏ రకంగా మీరు కృషి చేయగలుగుతారు అని అన్నది అందులోనే పొందుపరచడం జరిగింది. దాని ప్రకారం అనేక రకాల లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, అది ఒక పిల్లలకే కాదు, పిల్లలు వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పెద్దలు, అదే రకంగా మీరు ఉన్న దగ్గర ఆ ఊళ్ళో ఉండే పంచాయతీ కావచ్చు, లేదంటే మున్సిపల్ అథారిటీస్ కావచ్చు, లేకపోతే ఇతర గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ లేదంటే కనుక నాన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఎవరన్నా కానీ ఎవరికి పిల్లలకి ఏ అవసరం వస్తుంది అని అన్నా ప్రతి ఒక్క సంస్థతో కూడాను మీరు వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి పిల్లలకి ఏ రకంగా మనం రక్షణ కల్పించగలుగుతామో, వారికి మంచి విద్య అందించాలన్నా లేకపోతే వాళ్ళకి ఇంకే రకమైన అవసరాలు ఉన్నాయి అన్నా కానీ వాళ్ళకి ఏ రకంగా అడ్వైజ్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి సరైన న్యాయం పొందగలిగేలా చేస్తాము అని అన్నది చూస్తూను, అదే రకంగా వాళ్ళు ఏ రకంగా దురాచారాలకి గురి అవుతున్నారు లేదంటే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఆపదలకి గురి అవుతున్నారు, ఇవన్నీ కూడాను చూసుకుంటూ గమనించుకుంటూ వీటన్నిటి నుంచి వాళ్ళని కాపాడుతూ వాళ్ళు బయట ప్రపంచంలోకి వెళ్ళడానికి వాళ్ళకి సరైన అవకాశాలన్నీ కూడాను వాళ్ళకి అందించి వాళ్ళు సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు దోహదపడుతూనో ఒక మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా తయారు అవ్వడానికి వాళ్ళకి ఈ న్యాయపరంగా మేము ఏ రకంగా మేము అందించగలుగుతాము సేవలు, వాళ్ళకి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ బాధ్యతల గురించి ఎలా చెప్పగలుగుతాము అని అన్నది మీ ద్వారా మేము ప్రాక్టికల్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాము అన్న ఉద్దేశంతో మిమ్మల్ని టైఅప్ చేసి ఈరోజు ఈ వన్ డే సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని పిలవడం జరిగింది. ఇప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీలో కానీ మారుతున్నటువంటి కాల పరిస్థితులలో ఇప్పుడు అత్యంత వల్నరబుల్ ఉన్నటువంటి సెక్షన్లో ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ అండ్ మైనర్గా ఉన్నటువంటి అమ్మాయిలు దీంట్లో చాలా వల్నరబుల్గా ఉన్నారు. అది పాఠశాల స్థాయిలో కావచ్చు, కళాశాల స్థాయిలో కావచ్చు, వేరియస్ ఈ టెక్నాలజీ మీడియం సోషల్ మీడియా ద్వారా అట్రాక్ట్ అయ్యి వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఎయిమ్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోక కాన్సన్ట్రేట్ చేయక ఇతర అంశాల పట్ల వెళ్ళడం మూలంగా వాళ్ళ విలువైనటువంటి జీవితం దారి మల్లుతుంది. దీనికి సంబంధించి మనం అవేర్నెస్ చేయడానికి సూర్యాపేట జిల్లాలో పోలీస్ ప్రజా భరోసా పేరుతోటి, పోలీస్ హక్క పేరుతోటి మనం ప్రతి బుధవారం దాదాపు ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని వల్నరబుల్ ఏరియాస్ని ఎక్కడైతే ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిని విజిట్ చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు కూడా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ సహాయంతో వాళ్ళ యొక్క టీమ్స్ తోటి పోలీస్ టీమ్స్ కోఆర్డినేషన్లో ముందుకు వెళ్తుండడం జరుగుతుంది. అయినప్పటికీ మనం రోజు ఇది విస్తరిస్తున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే మీ దగ్గరికి విక్టిమ్స్ వస్తారో, మీ దృష్టికి వస్తుందో, భరోసా టీం, షీ టీం, అదేవిధంగా సఖీ సెంటర్, ఇవన్నీ కూడా ఈ చైల్డ్ ప్రొటెక్షన్స్ కోసం, చైల్డ్ సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం పాటుపడుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా మెరుగైనటువంటి సేవలను అందిస్తూ భావితరాలకు నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు మనం భావితరాలకు మంచి జ్ఞానవంతమైనటువంటి, ఆరోగ్యవంతమైనటువంటి, మానసిక పరిపూర్ణవంతమైనటువంటి చైల్డ్ని మనం తయారు చేసి మున్ముందు భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీ దరిచేరినటువంటి అంశాలని విక్టిమ్ యొక్క మానసిక స్థాయిని బట్టి మీరు అంచనా వేస్తూ వాళ్ళని కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ద్వారా, మోటివేషన్ ద్వారా మళ్ళీ వాళ్ళని సక్రమార్గంలో పెట్టడానికి ఈ బాధ్యత అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. దీనికి అన్ని వేళ పోలీస్ డిపార్ట్మెంట్ బాలల రక్షణ కోసం, మహిళల రక్షణ కోసం అన్ని విధాలుగా కట్టుబడి ఉంటుందని నేను తెలుపుతూ
ఇంతటి చక్కటి అవకాశం కల్పించినటువంటి గౌరవ సభాధ్యక్షుడికి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.